హిస్ట్రోస్కోప్ చేసాము, సర్వీక్స్లోంచి ఎంటర్ అయ్యాము, ఫండస్ చూస్తున్నాము. ఇప్పుడేమో మనకి గర్భసంచికి ట్యూబ్కి కనెక్షన్ అనమాట, ఆస్టియా అంటారు. ఇది ఒకవైపు చూసారుగా, అట్లాగా బబుల్స్ వెళ్తున్నాయి కదా, వెళ్తున్నాయంటేనే పేటెన్సీ బాగున్నట్టు. రైట్ సైడ్ చూసాము, లెఫ్ట్ సైడ్ చూస్తున్నాము. చూడండి ఇలా వెళ్తున్నాయి కదా బబుల్స్. సో దారి బాగున్నట్టు అర్థం. కన్ఫామ్గా అంటే లాప్రోస్కోప్లో తెలుస్తుంది. ఇప్పుడు మనం హిస్ట్రోస్కోప్ చూసాము. హిస్ట్రోస్కోప్ ప్రొసీజర్ అంటే ఒక కెమెరాని గర్భసంచి ముఖద్వారంలోకి పంపించి గర్భసంచి ముఖద్వారం ఎట్లా ఉంది, ఎంట్రన్స్ ఎలా ఉంది అంటే ఒక్కొక్కసారి ఎంట్రన్స్ ఇరుగ్గా ఉంటుంది. అలాంటప్పుడు వీర్య కణాలు వెళ్ళకుండా కొంచెం బ్లాక్ చేస్తాయి అన్నమాట. సో దాన్ని డైలైట్ చేయటము, నెక్స్ట్ బాగానే ఫ్రీగా ఎంటర్ అయిపోతే 4 వాల్స్ ఆఫ్ యూట్రస్ చూడటము, గర్భసంచికి బిడ్డపైకి కనెక్షన్ ఎలా ఉందో చూడటము, ఇవన్నీ చేస్తాం అనమాట. ఇవి ఎవరెవరికి యూజ్ అవుతుందంటే ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి, ఏమైనా ఇన్ఫర్టిలిటీ కారణాలు ఏమైనా ఉన్నాయని తెలుసుకుంటాము. నెక్స్ట్ ఏమైనా చిన్న చిన్న పాలిప్స్ అంటే గర్భసంచి లోపల చిన్న కండరాలు లాగా పెరిగిన సెప్టమ్స్ కానీ, నెక్స్ట్ ఏమైనా టార్గెటెడ్ బయాప్సీ తీయాలన్నా హిస్ట్రోస్కోప్ ప్రొసీజర్ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.